రాజమౌళి మహేష్ బాబు గారి మూవీలో మరో బాలీవుడ్ హీరో కీ రోల్ చేయబోతున్నాడట. ఒక రకంగా చెప్పాలంటే అది క్యామియో అని కూడా చెప్పొచ్చు. ఆ బాలీవుడ్ హీరో కనుక క్యామియో చేస్తే హాలీవుడ్ రికార్డ్ సైతం బద్దలవ్వాల్సిందే. ఇంతకీ అలాంటి బాలీవుడ్ స్టార్ హీరో క్యామియో చేస్తాడనే క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ రావడం అయితే సహజమే. ఇంతకీ ఏ బాలీవుడ్ హీరో SSMB 29 మూవీలో నటిస్తున్నాడు అనే మోస్ట్ క్రేజియస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాకపోయినా అనాధికారంగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో రుతిక్ రోషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తాజాగా ఒక న్యూస్ అయితే వైరల్ కూడా అవుతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీలో రుతిక్ రోషన్ విలన్ గా నటిస్తే ఆకాశమే అద్దుగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా అక్కర్లేదు. మహేష్ బాబు జక్కన్న మూవీలో రుతిక్ రోషన్ నటిస్తున్నారని తెలిసి మహేష్ కోసం జక్కన్న ప్రణాళిక అయితే మామూలుగా లేవంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రణాళికలు సాధారణంగా వేరే స్థాయిలో ఉంటాయి. మహేష్ బాబు గారి మూవీ కోసం అయితే జక్కన్న మరింత ఎక్కువగా కష్టపడుతున్నారని, అది కూడా ప్యాన్ వరల్డ్ స్థాయిలో సినిమా సక్సెస్ సాధించేలా అడుగులు కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ విజువల్ వర్క్స్ తో ఈ సినిమాని అయితే నిర్మించబోతున్నారు. అంతేకాకుండా అరుదైన కాంబినేషన్ దిశగా జక్కన్న అడుగులు వేస్తే మాత్రం ఫ్యాన్స్ అయితే సంతోషానికైతే అవధులు ఉండవని కామెంట్స్ కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ మూవీ కోసం రాజమౌళి బలమైన విలన్ రోల్ ను క్రియేట్ చేసినట్టు కామెంట్స్ కూడా వస్తున్నాయి. రాజమౌళి సినిమాలో నటించడానికి రుతిక్ రోషన్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ కూడా వేస్తున్నట్టు సమాచారం అయితే వచ్చేసింది. మే నెల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందట. మహేష్ బాబు జక్కన్న కాంబినేషన్ మూవీకి అయితే విదేశీ భాషలో సైతం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ గురించి త్వరలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మహేష్ బాబు గారు ఈ సినిమా కోసం అయితే తన లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉండడం జరుగుతుంది.